గంట క్రితము చిన్న దొర ఏదో ట్వీట్ పెట్టినట్టుండు. ట్వీట్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇంజనీరింగ్ విద్య స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఈరోజు ఉన్నటువంటి నాణ్యతైనటువంటి విద్య గురించి మాట్లాడుతున్నారు. దాని మీద కేటీఆర్ ట్వీట్ పెట్టిండు. ఏమని? రేవంత్ రెడ్డి గారి క్వాలిఫికేషన్ ఏందని, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిండా అని, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని ఏదో ఎడాపెడా రాసేసిండు. ఎందుకంటే ఆతృత్వం ఆగదు కదా. ఏదో ఒకటి ప్రజల మధ్యన రేవంత్ రెడ్డి గురించి నెగిటివ్ గా మాట్లాడకపోతే ఆ పూట వెళ్ళని పరిస్థితి కేటీఆర్. ముందు మనమేంది మాట్లాడే ముందు మనం ఒకసారి ఈపు వెనుక తిరిగి చూసుకోవాలి. రాజకీయాలల్లా మనమేంది? నీ స్థాయికి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి నీది కాదని నేను అంటున్నా. నువ్వు అమెరికా నుంచి ఊడిపడి ఉద్యమ సమయంలో కార్యకర్తలందరూ ఉద్యమాలు చేస్తే వాళ్ళందరికీ మీ నాయన పిట్టల దొర కథలు చెప్పి నేను ఓన్లీ ఉద్యమకారుణ్ణి, నాకు ముఖ్యమంత్రి పదవద్దు, నా పిల్లలు అమెరికాలో ఉర్రు, చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటారు, ఇక్కడికి రారు, నేను కేవలం ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుడే నాకు కర్తవ్యం అని చెప్పినటువంటి మీ నాయన నిన్ను అప్పటికప్పుడు ఉటావుటిన అమెరికా నుంచి పిలిపించి కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్లలో అప్పటిదాకా ఉద్యమం చేసి మీ నాయన ఎంటుందో అని కడుపు కొట్టి నువ్వు ఎమ్మెల్యే అయినావు. నీది మేనేజ్మెంట్ కోట. నీకు మీ నాయన ఉండు, నువ్వు ఏ రియల్ ఎస్టేట్ దందా చేయనవసరం లేదు. మరి అమెరికాలో ఎందుకు అడిగినావు, ఏం చేసినావు మాకు తెలియదు. నువ్వేమంటున్నావు? ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రేవంత్ రెడ్డి గారు ఈ స్థాయికి రావడానికి ఆయన చేసిన వ్యాపారాల గురించి మాత్రం ఆయనే 100 సార్లు చెప్పి నువ్వు చెప్పేది ఏంది? ఆయన రాజకీయాలకు రాకముందు రియల్ ఎస్టేట్ చేసిన ఆయనే చెప్పిండు, నువ్వు మళ్ళీ గుర్తుకు చేసేది ఏంది? నీ మాదిరి అబద్దాలు చెప్పి రాలేదు రాజకీయాలకు. నీలాగా నీ బ్యాక్గ్రౌండ్ ఏందో ఈ రోజు వరకు తెలియదు. నువ్వేందో కథలు పిట్ట కథలు, మైక్రోబయాలజీ అంటో, ఎల్లో బయాలజీ అంటో, నీ బయాలజీ ఏందో మాకు తెలియదు. రాజకీయాలలో మాత్రం నీది మేనేజ్మెంట్ కోట. రేవంత్ రెడ్డి గారిది హార్డ్ వర్క్, ఫోకస్ గా ఉండి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా అంచెలంచెలు ఎదిగి ముఖ్యమంత్రి అయ్యాడు. జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ. నువ్వు ఏమైనావని నువ్వు డైరెక్ట్ వచ్చి ఎమ్మెల్యే. ఇవాళ నీకు ఒకటి చెప్తా, కేటీఆర్ బాగా చదువుకొని అమెరికాలో మంచిగా సూట్ బూట్ వేసుకొని తిరిగినా అని చెప్తావు కదా. అబ్రహం లింకన్ ఏం చదివిండు? అమెరికన్ ప్రెసిడెంట్ గా వ్యవహరించిన వ్యక్తి. ఇవాళ అమెరికా స్థాయిలో ఉందంటే ఒకప్పుడు అబ్రహం లింకన్ లాంటి ప్రెసిడెంట్లే కదా అమెరికాను పాలించింది. బ్రిటన్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ ఏం చదివిండు? ఒకసారి తెలుసుకో, గూగుల్లో కొట్టు. ఒక ముఖ్యమంత్రికి, ఒక ప్రధానమంత్రికి, ఒక ప్రెసిడెంట్ కు చదువు కాదు ముఖ్యం, ఇంగిత జ్ఞానం ఉండాలి. ప్రజా సమస్యలన్నీ అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. నీలాంటి మేనేజ్మెంట్ కోటానికి ఏం తెలుసు ప్రజలు ఏం బాధపడుతున్నారు కింద? నీ కార్యకర్తలను అడిగితే చెప్తారు నీ అహంభావాలు, నీ గర్వము, నీకున్న యాటిట్యూడ్ ఏందనేది ప్రతి ఒక్కరు మీ పార్టీ వాళ్ళే చెప్తారు నీకున్న ప్రాబ్లం ఏదో. కాబట్టి ప్రాక్టికల్ గా మాట్లాడు కేటీఆర్. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిందో గొప్పగా చెప్పుకోవాలి. మనం ఇంకా 10 మంది అట్లా కావాలని చెప్పుకోవాలి. అంతే తప్ప నీ లెక్క ఏమంటారు ఆయన ఎదుగుదలను ఓర్వలేని నువ్వు రోజు ఈ పిట్ట కథలు చెప్పొద్దని కోరుకుంటున్నాను.